హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, 2026లో కేటీఎంలో ఉన్న అన్ని వెహికల్స్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆనుడు ప్రైజెస్ ఎంత, మైలేజ్ ఎంత వస్తుంది, ఆ వెహికల్స్కి డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి, అలాగే మీకు ఏ వెహికల్ కొనుక్కుంటే బాగుండిద్ది అనే దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాము. ఎవరైతే కేటీఎం వెహికల్ పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారో ఈ ఇయర్లో వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో రికార్డ్ చేస్తున్నాను. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేటీఎం డ్యూక్ 160 గురించి మాట్లాడుకుందాము. ఇంతకుముందు మనకి డ్యూక్ 125 RC 125 వెహికల్స్ అయితే ఉండేవి. కేటీఎం కంపెనీ వాళ్ళు అఫీషియల్గా లాస్ట్ ఇయరే డ్యూక్ 125 RC 125 అయితే ప్రొడక్షన్ ఆపేశారనమాట. మీరు కొనుక్కోవాలన్నా సరే షోరూమ్స్లో ఉండవు. చాలామంది అయితే కామెంట్స్ చేస్తారు కాబట్టి ముందే క్లారిటీ అయితే ఇచ్చేస్తున్నాను. ఇంకా డ్యూక్ 160 అయితే లాస్ట్ ఇయర్ అయితే లాంచ్ చేశారనమాట. కొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువ ఉంది, అలాగే GST రూపంలో కొద్దిగా ప్రైస్ అయితే తగ్గినప్పటికీ ఇంకా ప్రైస్ అయితే ఎక్కువ ఉంది. 2,24,000 రూపీస్లో ఈ వెహికల్ అయితే మీరు ప్రజెంట్ పర్చేస్ చేయొచ్చు. ఫినాన్స్లో కొనుక్కోవాలనుకుంటే మీకు మంచి సిబిల్ స్కోర్ ఉంటే 30,000 రూపాయలు డౌన్ పేమెంట్ చేసి ఈ వెహికల్ అయితే మీరు సొంతం చేసుకోవచ్చు. మైలేజ్ విషయానికి వస్తే 40 నుంచి 45 కిలోమీటర్స్ మధ్యలో మీకు మైలేజ్ అయితే వస్తుంది అనమాట. ఎకానమీలో రైడ్ చేస్తేనే మీకు మంచి మైలేజ్ అయితే వస్తుంది. 19 PS పవర్ అయితే జనరేట్ చేసేది ఇంజిన్ అయితే. పెర్ఫార్మెన్స్ బాగుండిద్ది, లైట్ వెయిట్ అయితే ఉండిద్ది. ఈ వెహికల్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంది కాబట్టి అది ఒకసారి మీరు చెక్ చేయండి. ఈ వెహికల్ కొనుక్కోవచ్చా లేదా అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్టే చెప్పేస్తున్నాను, కేటీఎంలో ఉన్న అన్ని వెహికల్స్ కూడా ప్రైస్ అయితే ఎక్కువ ఉంటాయి. ఏ వెహికల్ అయినా సరే నాట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్పుకోవచ్చు మిగతా వెహికల్స్తో కంపేర్ చేసుకుంటే. సో కేటీఎం వెహికల్ అంటే నాకు ఇష్టం, ఆ డిజైన్ బాగా నచ్చింది, పెర్ఫార్మెన్స్ అయితే కొద్దిగా ఎక్కువ ఉండిద్ది కాబట్టి ఆ వెహికల్ని పర్చేస్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి మీరు అనుకుంటే మాత్రం కేటీఎం వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు. కొంచెం అమౌంట్ అనేది ఎక్కువ పెట్టుకొని, లేదనుకుంటే ఆల్టర్నేటివ్గా MT-15 XSR 155 కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. 2 lakhs లోపు మీకు 155cc ఆ వెహికల్స్ అయితే వచ్చేస్తున్నాయి. అవి కూడా మీకు 45 to 50 కిలోమీటర్స్ దాకా మైలేజ్ అయితే వస్తాయి. దగ్గరగా స్పెసిఫికేషన్స్ అయితే మ్యాచ్ అవుతాయి. డెడికేటెడ్గా వీడియోస్ అయితే ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి. MT-15 కొనుక్కోవాలా, డ్యూక్ 160 కొనుక్కోవాలా అని చెప్పేసి ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేసిన తర్వాత మీకు నచ్చిన వెహికల్ అయితే మీరు పర్చేస్ చేయండి. సెకండ్ వెహికల్ విషయానికి వస్తే కేటీఎం కంపెనీ వాళ్ళు రీసెంట్గానే లాంచ్ చేశారు RC 160. 2,30,000 రూపాయలు ఈ వెహికల్ మీకు లభిస్తూ ఉంది. సేమ్ డ్యూక్ 160లో ఏదైతే ఇంజిన్ ఉందో అదే ఇంజిన్ అయితే ఈ వెహికల్లో యూజ్ చేశారు. 19 PS పవర్ అయితే జనరేట్ చేసిద్ది. ఫేర్డ్ డిజైన్లో చూసానికి కొద్దిగా యూనిక్గా అయితే ఉండిద్ది అనమాట. పర్సనల్గా నాకైతే డిజైన్ నచ్చలేదు. మీకు 40 నుంచి 45 కిలోమీటర్స్ దాకా మైలేజ్ అయితే ఇస్తుంది. అలాగే మీకు మంచి సిబిల్ స్కోర్ ఉంటే మాత్రం 30,000 రూపాయలు డౌన్ పేమెంట్ చేసి ఈ వెహికల్ అయితే మీరు సొంతం చేసుకోవచ్చు. స్పోర్టీ లుక్లో కొద్దిగా మైలేజ్ ఇచ్చే వెహికల్ కావాలనుకుంటే కేటీఎంలో RC 160 మీకు ఆప్షన్ అనమాట. ఇంకా వేరేదైతే ఏమీ లేదు. కానీ నేనైతే మాత్రం 2,30,000 రూపాయలు పెట్టే బదులు కొద్దిగా అమౌంట్ అనేది సేవ్ చేసుకొని Yamaha R15 వర్షన్ 4 కానీ R15M కానీ మీరు పర్చేస్ చేయొచ్చు. అదైతే మీకు ఇంకా 2,20,000 అనుకుంటే నాకు తెలిసి. సో ఒక 10 to 15,000 రూపీస్ దాకా మీరు సేవ్ చేసుకోవచ్చు. మైలేజ్ కూడా బాగా వస్తుంది. దీనికన్నా లుక్స్ అయితే అది ఇంకా బాగుండిద్ది అనమాట. థర్డ్ వెహికల్ కేటీఎం డ్యూక్ 200. 2,39,000 రూపీస్లో ఈ వెహికల్ మీకు లభిస్తూ ఉంది. ఈఎంఐలో కొనుక్కోవాలనుకుంటే మినిమం డౌన్ పేమెంట్ వచ్చేటప్పటికి 50,000 రూపీస్ నుంచి మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. మైలేజ్ విషయానికి వస్తే 30 నుంచి 35 కిలోమీటర్స్ మధ్యలో ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే మీరు పర్చేస్ చేయండి. ఎకానమీలో రైడ్ చేస్తే మహా అయితే ఒక 2-3 కిలోమీటర్లు ఎక్స్ట్రా వస్తుందేమో కానీ 40 అయితే రాదు నాకు తెలిసినంత వరకు. పాత వెహికల్ చాలా మంచి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి మీకు మైలేజ్ అయితే కొద్దిగా తక్కువ వస్తుంది అనమాట. సో రీసెంట్గా 2026లో లాంచ్ అయిన డ్యూక్ 200కి ఏంటంటే స్పెసిఫికేషన్స్ చాలా వరకు కాంప్రమైజ్ అయితే చేశారనమాట. మీకు సస్పెన్షన్ అయితే కొద్దిగా సన్నగా ఉండిద్ది, అలాగే బ్యాక్ సైడ్ 140 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. నైట్రాక్స్ మోనోషాక్ అయితే ఉండిద్ది, రేడియల్ టైర్స్ అయితే ఏమి ఇవ్వట్లేదు. సో ఇట్లాంటి కాంప్రమైజ్తో మనకి డ్యూక్ 200 అయితే వస్తూ ఉంది. నేనైతే మీకు అస్సలు సజెస్ట్ చేయను. 2,39,000 రూపాయలు పెట్టి ఈ వెహికల్ మీరు కొనాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. 200cc బెస్ట్ వెహికల్ ఇంతకుముందు డ్యూక్ 200 అయితే ఉండేది. సో ఇప్పుడు స్పెసిఫికేషన్స్ పరంగా కొద్దిగా కాంప్రమైజ్ అయితే కేటీఎం కంపెనీ వాళ్ళు అయ్యారు కాబట్టి ఈ వెహికల్ మనం కొనుక్కోకూడదు అనమాట. నేనైతే మీకు సజెస్ట్ చేయను. డ్యూక్ 200 కొనుక్కునే బదులు డ్యూక్ 160 కొనుక్కున్నారనుకోండి 15,000 రూపాయల దాకా మీరు సేవ్ చేసుకోవచ్చు. సో ఇది ఒకసారి కొనుక్కునే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని కొనుక్కోండి. ఫోర్త్ వెహికల్ కేటీఎం RC 200. 2,67,000 రూపీస్లో లభిస్తూ ఉంది. ఈఎంఐలో కొనుక్కోవాలనుకుంటే మినిమం డౌన్ పేమెంట్ వచ్చేటప్పటికి 50,000 రూపీస్ నుంచి మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. మైలేజ్ విషయానికి వస్తే సేమ్ డ్యూక్ 200 ఏదైతే ఇంజిన్ ఉందో అదే ఇంజిన్ ఈ వెహికల్ ఉండిద్ది కాబట్టి 30 నుంచి 35 కిలోమీటర్లు అయితే ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. ఈ వెహికల్ కొనుక్కునే బదులు దగ్గరగా 50,000 రూపాయలు మీరు సేవ్ చేసుకుంటూ Yamaha కంపెనీలో R15 వర్షన్ 4 అయితే కొనుక్కోవచ్చు. మీకు స్పోర్టీ లుక్లో ఒక మంచి వెహికల్ కావాలి అనుకుంటే Yamaha R15 వర్షన్ 4 తీసుకోండి. RC 200తో కంపేర్ చేసుకుంటే. లేదు నాకు RC 200 డిజైన్ బాగా నచ్చింది, నాకు కేటీఎం వెహికలే కావాలి అని అనుకుంటే ఇంకా చాలా అమౌంట్ అనేది మీరు సేవ్ చేసుకోవచ్చు అనమాట. RC 160 పర్చేస్ చేసి సేమ్ డిజైన్లో లభిస్తూ ఉంది కదా. ఏదేమైనప్పటికీ 1-2 సార్లు బాగా ఆలోచించుకోండి RC 200 కొనుక్కోవాలనుకుంటే. ఫిఫ్త్ వెహికల్ కేటీఎం డ్యూక్ 250. 2,65,000 రూపీస్లో లభిస్తూ ఉంది. ఈఎంఐలో కొనుక్కోవాలనుకుంటే మినిమం డౌన్ పేమెంట్ వచ్చేటప్పటికి 70,000 రూపీస్ నుంచి మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. మైలేజ్ విషయానికి వస్తే 30 కిలోమీటర్లు అయితే ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే మీరు పర్చేస్ చేయండి.
కేటీఎంలో ఎక్కువ మంది పర్చేస్ చేస్తున్న వెహికల్ ఏదైనా ఉందంటే అది డ్యూక్ 250 అనమాట. ఇందులో మీకు క్విక్ షిఫ్టర్ అయితే ఉండిద్ది. రైడ్ చేసేటప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ రైడ్ చేయొచ్చు అనమాట. అలాగే మీకు 43 mm అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇస్తున్నారు. బ్యాక్ సైడ్ మీకు 150 సెక్షన్ టైర్ అయితే వస్తూ ఉంది, రేడియల్ టైర్. మంచి సస్పెన్షన్, మంచి టైర్లు అయితే ఈ వెహికల్లో ఉంటాయి. అలాగే అప్డేటెడ్ స్పెసిఫికేషన్స్తో మీకు డ్యూక్ 250 అయితే వస్తూ ఉంది కాబట్టి ఎక్కువ మంది ఈ వెహికల్ అయితే పర్చేస్ చేస్తున్నారు. ఒక 25,000 రూపాయల దాకా మీరు యాడ్ చేసుకుంటే డ్యూక్ 200 కొనుక్కునే బదులు ఈ వెహికల్ అయితే హ్యాపీగా కొనుక్కోవచ్చు అనమాట. నేనైతే కేటీఎంలో ఒక వెహికల్ పర్చేస్ చేయాలని చూస్తే మాత్రం మైలేజ్ కావాలనుకుంటే డ్యూక్ 160 కొనుక్కుంటా, లేదు కొద్దిగా అమౌంట్ ఎక్కువైనా పర్వాలేదు, ఎక్కువ పెర్ఫార్మెన్స్ కావాలనుకుంటే డ్యూక్ 250 పర్చేస్ చేస్తాను. అందులో రీసెంట్గా గ్రే కలర్ అయితే లాంచ్ చేశారు కదా, అది చూస్తానికి చాలా బాగుంది. 6th వెహికల్ కేటీఎం అడ్వెంచర్ 250. 2,97,000 రూపీస్లో ఈ వెహికల్ అయితే మీకు లభిస్తూ ఉంది. మినిమం డౌన్ పేమెంట్ వచ్చేప్పటికి మంచి సిబిల్ స్కోర్ ఉంటే మాత్రం 70,000 రూపాయలు డౌన్ పేమెంట్ చేసి ఈ వెహికల్ అయితే మీరు సొంతం చేసుకోవచ్చు. మైలేజ్ విషయానికి వస్తే 25 to 30 కిలోమీటర్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డ్యూక్ 250లో 30 కిలోమీటర్స్ చెప్పారు కదా, ఇందులో 25 to 30 అని ఎందుకు చెప్తున్నారని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఇదైతే కొద్దిగా వెయిట్ ఎక్కువ ఉండిద్ది కాబట్టి మీకు మైలేజ్ అయితే కొద్దిగా తగ్గిద్ది అనమాట. సో ఆ ఉద్దేశంతో చెప్పాను. ఎగ్జాక్ట్గా నేను చెప్పిన మైలేజ్ అయితే రాదనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా మైలేజ్ అయితే వస్తుంది కాబట్టి ఎస్టిమేటెడ్గా చెప్తున్నాను. ఒక 3-4 కిలోమీటర్ల మైలేజ్ ఎక్స్ట్రా వస్తే హ్యాపీయే కదా. సో ఇది ఆలోచించుకోండి. ఇంకా ఇది వాల్యూ ఫర్ మనీ వెహికల్ కాదా అని చెప్పేసి చూసుకున్నట్లయితే కొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువ ఉందన్నమాట. నాట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను. ఈ వెహికల్ కొనుక్కునే బదులు మీరు కొద్దిగా అమౌంట్ అనేది సేవ్ చేసుకుని వేరే వెహికల్స్ అయితే కొనుక్కోవడం బెస్ట్ అని చెప్తా. ఇందులో మంచి స్వింగ్ ఆము, అలాగే మంచి సస్పెన్షన్, మంచి కన్సోల్, మంచి ఫీచర్స్ అయితే ఉన్నప్పటికీ కొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువ పెట్టి అమ్ముతా ఉన్నారు. 2,70,000, 2,75,000 రూపాయల దాకా ఈ వెహికల్ ప్రైస్ ఉంటే మాత్రం బాగుండేది. ఒక 25,000 రూపీస్ దాకా మనం ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేసి ఈ వెహికల్ పర్చేస్ చేస్తున్నట్లే. నా దృష్టిలో ఇది నాట్ వాల్యూ ఫర్ మనీ వెహికలే. అడ్వెంచర్ 390, అడ్వెంచర్ 390X ప్రైజెస్ అయితే కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. నాకు సేమ్ డిజైన్లో ఒక అడ్వెంచర్ వెహికల్ కేటీఎం నుంచి కావాలి అనుకుంటే మీరు కొద్దిగా అమౌంట్ అనేది ఎక్కువ ఇన్వెస్ట్ చేసి ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయాలి. సో ఇది కూడా కొనుక్కునే ముందు ఆలోచించుకొని కొనుక్కోండి. 7th వెహికల్ కేటీఎం డ్యూక్ 390. 3,73,000 రూపీస్లో లభిస్తూ ఉంది. పాకెట్ రాకెట్ అని చెప్పేసి దీనికి ఇంకొక పేరు అయితే ఉందన్నమాట. పెర్ఫార్మెన్స్ అయితే మామూలుగా ఉండదు. నడిపేటప్పుడు మాత్రం వెనక్కి లాగేస్తూ ఉండిద్ది అనమాట. థ్రాటిల్ ఓపెన్ చేయడం లేట్ అనమాట, స్పీడ్గా వెళ్ళిపోయింది. 1-2 ఎన్నో ఫీచర్స్ అయితే ఈ వెహికల్లో ఉన్నాయన్నమాట. సో ఎవరైనా సరే 4 lakhs దాకా బడ్జెట్ పెట్టుకోగలిగితే మాత్రం ది బెస్ట్ వెహికల్ అయితే డ్యూక్ 390 అని చెప్తాను. అదైతే మీరు కొనుక్కోవచ్చు అనమాట. ఈఎంఐలో కొనుక్కోవాలనుకుంటే మినిమం డౌన్ పేమెంట్ వచ్చేటప్పటికి 1 lakh పే చేసి ఈ వెహికల్ అయితే మీరు సొంతం చేసుకోవచ్చు. మైలేజ్ విషయానికి వస్తే 20 నుంచి 25 కిలోమీటర్స్ మధ్యలో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 25 కిలోమీటర్స్ మైలేజ్ వస్తే చాలా హ్యాపీ అనమాట. 8th వెహికల్ కేటీఎం అడ్వెంచర్ 390X+. 4,06,000 రూపీస్లో ఈ వెహికల్ అయితే మీకు లభిస్తూ ఉంది. ఈ వెహికల్ కూడా 1 lakh అయితే మీరు డౌన్ పేమెంట్ చేసి మీ సొంతం అయితే చేసుకోవచ్చు. మైలేజ్ విషయానికి వస్తే 20 కిలోమీటర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే మీరు పర్చేస్ చేయండి. కొంచెం వెయిట్ అయితే ఎక్కువ ఉండిద్ది. అడ్వెంచర్ 250లో ఏదైతే డిజైన్ ఉందో సేమ్ అదే డిజైన్లో మీకు ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. కొద్దిగా పవర్ అయితే ఎక్కువ ఉండిద్ది అనమాట డ్యూక్ 250 అడ్వెంచర్ 250తో కంపేర్ చేసుకుంటే. సో బడ్జెట్లో నాకు మంచి అడ్వెంచర్ వెహికల్ కావాలనుకుంటే ఇది మీరు కొనుక్కోవచ్చు. ఇంతకుముందు చాలా వరకు ప్రైస్ తక్కువ ఉండేది. అడ్వెంచర్ 250 కొనుక్కునే బదులు ఒక 50,000 రూపాయలు యాడ్ చేసుకుంటే అడ్వెంచర్ 390X వచ్చేసిద్ది అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. ఇప్పుడు ఆ వెహికల్లో కొన్ని ఫీచర్స్ అయితే యాడ్ చేసి X+ అని చెప్పేసి లాంచ్ చేశారనమాట, కొద్దిగా ప్రైస్ ఎక్కువతో. అడ్వెంచర్ 250కి అడ్వెంచర్ 390X+కి దగ్గరగా 1,09,000 రూపాయల దాకా ప్రైస్ డిఫరెన్సెస్ అయితే ఉంది. 1 lakh ఎక్స్ట్రా పెట్టి మీరు అడ్వెంచర్ 390X+ కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. సో 1 lakh సేవ్ చేసుకుని అడ్వెంచర్ 250 కొనుక్కోండి. 9th వెహికల్ కేటీఎం అడ్వెంచర్ 390. ఇది నార్మల్ 390 అనమాట. ఇందులో మీకు చాలా మంచి ఫీచర్స్ అయితే ఉంటాయి. ఆన్రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 4,50,000 రూపాయలు మీకు లభిస్తూ ఉంది. ఈఎంఐలో కొనుక్కోవాలనుకుంటే మినిమం డౌన్ పేమెంట్ వచ్చేటప్పటికి 1,20,000 రూపాయల నుంచి మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. మైలేజ్ విషయానికి వస్తే 20 కిలోమీటర్ల కన్నా మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయదు ఈ వెహికల్ నుంచి. దగ్గరగా 44,000 రూపాయల దాకా ప్రైస్ డిఫరెన్సెస్ అయితే ఉంది అడ్వెంచర్ 390X+కి నార్మల్ అడ్వెంచర్ 390కి. సో 44,000 రూపీస్ ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే మాత్రం X+ని స్కిప్ చేసేసి మీరు అడ్వెంచర్ 390 కొనుక్కోండి. ఇదైతే మీకు అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. సో టాప్ అండ్ వేరియంట్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఎల్ఐ వీల్ అయితే ఉండేది. ఫ్రంట్ మీకు 19 ఇంచ్ ఎల్ఐ వీల్ అనమాట. సో ఒక రకంగా బెనిఫిట్ మనకి 2+ టైర్స్ అయితే వస్తాయి కాబట్టి ఎక్స్ట్రీమ్లీ ఆఫ్ రోడ్లోకి తీసుకెళ్ళచ్చా అంటే మేనేజ్ చేయొచ్చు, కానీ ఎక్స్ట్రీమ్లీ ఆఫ్ రోడ్లోకి అయితే వెళ్ళదు. 10th వెహికల్ కేటీఎం అడ్వెంచర్ 390S. 4,86,000 రూపీస్లో లభిస్తూ ఉంది. ఫ్రెండ్స్ అయినా మీకు 21 ఇంచ్ స్పోక్ వీల్ అయితే ఉండిద్ది. ఎక్స్ట్రీమ్లీ ఆఫ్ రోడ్లోకి ఈ వెహికల్ అయితే తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. ఈఎంఐలో కొనుక్కోవాలనుకుంటే మినిమం డౌన్ పేమెంట్ వచ్చేటప్పటికి 1,50,000 రూపీస్ నుంచి మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. సివిల్ స్కోర్ బాగుంటే మాత్రం ఇంకొక 20-30,000 రూపాయలు తక్కువ ఉండొచ్చు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం స్క్రీన్ మీద నెంబర్ పెడతాను, ఒకసారి ఆ నెంబర్కి కాల్ చేయండి. విజయవాడ కేటీఎం షోరూమ్ నెంబర్ అనమాట ఇది. మైలేజ్ విషయానికి వస్తే అడ్వెంచర్ 390X+, అడ్వెంచర్ 390, అడ్వెంచర్ 390S మూడిట్లో కూడా సేమ్ ఇంజిన్ అయితే ఉండిద్ది. అలాగే వెయిట్ కూడా దగ్గరగా సేమ్ అయితే ఉండిద్ది కాబట్టి 20 కిలోమీటర్ల కన్నా మీరు మైలేజ్ అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అడ్వెంచర్ 390కి అడ్వెంచర్ 390Sకి 36,000 రూపాయల దాకా ప్రైస్ డిఫరెన్సెస్ అయితే ఉంది.
ఏది తీసుకోవాలి అని చెప్పేసి నన్ను అడిగితే మాత్రం నేను ఎక్కువగా లాంగ్ రైడ్స్ వెళ్తూ ఉంటాను, నాకు ఒక మంచి వెహికల్ కావాలి, మంచి పెర్ఫార్మెన్స్ ఉండాలనుకుంటే మాత్రం మీరు అడ్వెంచర్ 390 అయితే కొనుక్కోవచ్చు. కొంచెం అమౌంట్ సేవ్ చేసుకోవాలనుకుంటే అడ్వెంచర్ 390X అయితే కొనుక్కోండి. లేదు ఎక్స్ట్రీమ్లీ ఆఫ్ రోడ్ కోసం ఒక వెహికల్ కావాలి అనుకుంటే మాత్రం మంచి పవర్ అండ్ టార్క్తో మంచి స్పెసిఫికేషన్స్తో మీరు అడ్వెంచర్ 390S అయితే కొనుక్కోవచ్చు. ఫైనల్గా 11th వెహికల్ KTM అడ్వెంచర్ 390 ఎండ్యూరో R. 4,22,000 రూపాయలు మీకు ఈ వెహికల్ లభిస్తూ ఉంది. అడ్వెంచర్ 390Sతో కంపేర్ చేసుకుంటే ఈ వెహికల్ ఇంకా ప్రైస్ అయితే కొద్దిగా తక్కువ ఉండిద్ది. ఫ్యూయల్ ట్యాంక్ అయితే కొద్దిగా చిన్నగా ఉండిద్ది, అలాగే చాలా వరకు వెయిట్ అయితే తక్కువ ఉండిద్ది. సో ఈ వెహికల్ మీరు కొనుక్కోవాలనుకుంటే మినిమం డౌన్ పేమెంట్ వచ్చేప్పటికి 1.5 lakhs పైనే మీరు పే చేయాల్సి ఉండిద్ది అనమాట. ఈ వెహికల్ అన్ని షోరూమ్స్లో అవైలబిలిటీలో ఉండదు, మీరు ఎక్స్క్లూజివ్లీ బుక్ చేసుకోవాలి, అప్పుడే మీకు ఆ వెహికల్ అయితే తెప్పిస్తారనమాట. మైలేజ్ విషయానికి వస్తే అడ్వెంచర్ 390X, అడ్వెంచర్ 390, అడ్వెంచర్ 390Sతో కంపేర్ చేసుకుంటే ఇన్నిట్లో ఒక 5 కిలోమీటర్ల ఎక్స్ట్రా మైలేజ్ వచ్చే అవకాశం అయితే ఉంది, కొద్దిగా వెయిట్ తగ్గింది కాబట్టి. అలాగే ఫ్రంట్స్ అయినా మీకు 21 inch స్పోక్ వీల్ అయితే ఉండిద్ది. ఎక్స్ట్రీమ్లీ ఆఫ్ రోడ్లోకి ఈ వెహికల్ తీసుకెళ్ళిపోవచ్చు. ఎక్స్ట్రీమ్లీ ఆఫ్ రోడ్లోకి నాకు ఒక వెహికల్ కావాలి KTM దగ్గర నుంచి, టాప్ అండ్ ఫీచర్స్ ఉండాలి అనుకుంటే మాత్రం మీరు అడ్వెంచర్ 390S అయితే కొనుక్కోండి. కొద్దిగా డబ్బులు ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే, లేదు నాకు డబ్బులు కొంచెం సేవ్ చేసుకోవాలి అనుకుంటే అడ్వెంచర్ 390 ఎండ్యూరో R అయితే మీరు కొనుక్కోవచ్చు. సో ఇది ఓవరాల్గా మీ అందరికీ అర్థమయ్యేలాగా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పేసి అనుకుంటున్నాను. ఫైనల్గా ఒక కంక్లూజన్ అయితే ఇచ్చేస్తాను. మీరు KTMలో ఒక మంచి వెహికల్ పర్చేస్ చేయాలనుకుంటే నెకిడ్లో డ్యూక్ 160 అయితే కొనుక్కోండి, లేకపోతే డ్యూక్ 250 కొనుక్కోండి. కొద్దిగా మనీ ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే డ్యూక్ 390. ఈ 3 మంచి వెహికల్స్ అనమాట. ఇంకా RC వెహికల్స్ విషయానికి వస్తే ఇవి కొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువ ఉంటాయి. డిజైన్ అయితే నాకు పర్సనల్గా నచ్చలేదు. డిజైన్ అయితే ఫ్యూచర్లో అప్డేట్ చేస్తారు ఖచ్చితంగా. సో ఆ డిజైన్ బాగుంటే మీరు కొనుక్కోవచ్చు. RC వెహికల్స్ అయితే మీరు ప్రజెంట్ అయితే పర్చేస్ చేయదు, కొద్దిగా వెయిట్ చేయండి. లేదు నాకు స్పోర్టీ లుక్లో ఒక వెహికల్ కావాలనుకుంటే Yamaha R15 version 4 కానీ R15M కానీ మీరు పర్చేస్ చేయొచ్చు. బెస్ట్ ఇంజిన్స్తో బెస్ట్ డిజైన్తో మీకు Yamaha వెహికల్స్ అయితే అవి ప్రజెంట్ అందుబాటులో ఉన్నాయన్నమాట. ఇంకా అడ్వెంచర్ వెహికల్స్ విషయానికి వస్తే ప్రైస్ తక్కువలో కావాలనుకుంటే మాత్రం అడ్వెంచర్ 250 అయితే మీరు కొనుక్కోవచ్చు. 3 లక్షల రూపాయల లోపే మీకు ఆ వెహికల్ అయితే వచ్చేస్తూ ఉంది. ఇది ప్రైస్ తక్కువ అని ఎందుకనంటే అడ్వెంచర్ 390X ప్లస్ అలాగే అడ్వెంచర్ 390, అడ్వెంచర్ 390Sతో కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువే కదా. మైలేజ్ కూడా మాదిరిగా బాగానే వస్తుంది, 25 నుంచి 30 కిలోమీటర్ల మధ్యలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎక్స్ట్రీమ్లీ ఆఫ్ రోడ్లోకి వెళ్ళాలి, ప్రైస్ తక్కువలో కావాలనుకుంటే అడ్వెంచర్ 390 ఎండ్యూరో R. ప్రైస్ ఎక్కువైనా పర్వాలేదు, నాకు అడ్వెంచర్ టూరర్ కావాలనుకుంటే అడ్వెంచర్ 390X కానీ X ప్లస్ కానీ మీ ఇష్టం, మీరు మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారంగా ఒకటైతే చూస్ చేసుకోండి. సో ఇది వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.